ఫ్రెండ్స్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఒక ఏడాది గడిచి ఇంకో నెల కూడా దాటిపోయింది. ఇవాళ ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నాయకులు, పార్టీ పెద్దలు ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలతో పాటుగా పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం మంత్రివర్గ విస్తరణ కొన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఏ కులాలకు ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు లభించింది, అసలు సామాజిక సమీకరణలతోటి కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, అసలు ఏ విధంగా జరుగుతుందనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడగానే మంత్రివర్గ విస్తరణలో 12 మందికి అవకాశం కల్పించారు. ఈ 12 మంది కూడా కేవలం సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణలతో సంబంధం లేకుండా కేవలం పార్టీకి లాయల్ గా, సీనియర్ గా ఉన్న వాళ్ళకే అవకాశం కల్పించారు. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా 6 స్థానాలు ఇప్పటికైతే మంత్రివర్గ విస్తరణలో ఖాళీలు ఉన్నాయి. ఈ 6 స్థానాలను ఇవాళ భర్తీ చేస్తారు, రేపు భర్తీ చేస్తారు అనే స్పెక్యులేషన్స్ అనేది వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే సామాజిక సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరికి అవకాశం ఉంది పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇప్పటికి మంత్రివర్గంలో 12 మందిలో 7 ఓసీ అగ్రకులాల వారికే ఉంది. బీసీలు 2, కొండా సురేఖ అండ్ పొన్నం ప్రభాకర్ గారు. ఎస్సీలో 2కి అవకాశం కల్పించారు, దామోదర్ రాజనరసింహ అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి. ఎస్టీలో ఒకరికి అవకాశం కల్పించారు, వరంగల్ నుండి సీతక్క గారికి. వీరితో పాటు మిగిలిన 7 ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే. అందులో రెడ్లు అత్యధిక భాగంగా ఉన్నారు. విలమ అండ్ బ్రాహ్మణ కులాల్లో కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. ప్రాంతాల వారిగా మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి జిల్లాల వారిగా అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా ఈ ప్రాంతాల నుండి ఎక్కువ మందికి అవకాశం కల్పించారు. వరంగల్ నుండి 2కి, ఖమ్మం నుండి 3కి అండ్ మరియు నల్గొండ నుండి కూడా 2కి అవకాశం కల్పించారు. వీటితో పాటు మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా 2కి అవకాశం కల్పించారు. కానీ ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరికి కూడా మంత్రివర్గంలో అయితే స్థానం కల్పించలేదు. వీటితో పాటుగా మైనార్టీస్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేడు. ఏ వర్గాలకు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే 6కు 6 భర్తీ చేస్తారా, లేకుంటే 5 భర్తీ చేస్తారా అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఒకవేళ 6 ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేస్తే అందులో 1 స్థానాన్ని మైనార్టీకి అయితే కేటాయిస్తారు. మిగిలిన 5 స్థానాలు, మిగిలిన 5 స్థానాల్లో 2 స్థానాలు ఓసీలకు ఇస్తామని ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటికే 7 ఓసీలకు స్థానం ఉండగా ఇంకో 2కి అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి, కులగణన చేస్తేనే ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుండి కింది కార్యకర్త వరకు అదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కులగణన చేసిన తర్వాతనే ఏ వర్గాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు, ఏ వర్గాల జనాభా ఎంతుంది, వారి సామాజిక న్యాయం ప్రకారం వారికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం సామాజిక న్యాయం పాటించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో కులగణన జరిగింది. 56% మంది బీసీలు ఉన్నట్టు ఒక అంచనా అయితే లీకులు ఇస్తున్నారు బయటికి. అంటే 56% బీసీలు ఉండగా రాష్ట్రంలో ఇప్పటికీ 2 మంత్రులే ఉన్నారు. 56% జనాభాకి 2 మంత్రులు. ఇది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం. ఇంకో 2కి అవకాశం ఇస్తారంట. అంటే 4 మంత్రులు మాత్రమే. కానీ ఓసీ సామాజిక వర్గానికి ఇప్పటికీ 7 ఉండగా ఇంకో 2కి అంటే 9. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటించే సామాజిక న్యాయం. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గతంలో దాంతో పాటుగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారికి ఒక మంత్రి పదవి అయితే ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతంలో వారికి ఎమ్మెల్యే లేకపోవడము, పక్క పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించాలనే అంశం అయితే ఇప్పటికీ వారి ముందున్నది. సీతక్కకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా, లేక లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి, బంజారాలకు అవకాశం ఇస్తారా అనేది పరిశీలించాలి. ఒకవేళ బంజారా సామాజిక వర్గానికి ఇస్తే బాలు నాయక్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ విషయానికి వస్తే ఇప్పటికే 2కి అవకాశం కల్పించారు. అందులో దామోదర్ రాజనరసింహ అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ నుండి వివేక్ వెంకటస్వామి, ఆయన బ్రదర్ వినోద్ వెంకటస్వామి కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్యనే వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ లో వర్గీకరణ విషయంలో మాలా సభను అయితే నిర్వహించాడు. ఇది అయితే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి నా వెనకాల
ఆర్థిక బలమే కాదు సామాజికంగా కూడా తనకు ఇంత పలుకుబడి ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఎస్సీలో కూడా మాలలకు ఇస్తారా, మాదిగ ఉపకులాలకు ఇస్తారా, మాలా ఉపకులాలకు ఇస్తారా, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారా అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. బీసీలో మాత్రం చాలా మంది పోటీలో ఉన్నా ముఖ్యంగా ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది ఇప్పటికైతే మనము అంచనా వేయలేకపోతున్నాము. గత లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి మంత్రి పదవిలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అతను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రంలో ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అతనికి అవకాశం దక్కాల్సిందే. ఆయనతో పాటుగా రెడ్డి సామాజిక వర్గం నుండి 2 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. వారిలో సుదర్శన్ రెడ్డి అయితే ముందున్నారు. ఆయనతో పాటుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడే తనకు మంత్రి పదవి ఇస్తారని హామీతోనే తాను పార్టీ మారినట్టు అనేక సందర్భాల్లో ప్రకటించాడు. దాంతో పాటు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నాడు. అంటే ఒక కుటుంబ సభ్యులకి వీళ్ళకి అవకాశం ఇస్తారా? ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కుటుంబం కావచ్చు, అక్కడ ఆల్రెడీ వివేక్ వెంకట స్వామి కుటుంబం కావచ్చు, వాళ్ళ ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వివేక్ వెంకట స్వామి వాళ్ళ ఇంట్లో ఒక ఎంపీ ఉన్నారు. వాళ్లకు మాత్రం మంత్రివర్గంలో అవకాశం లభించే అవకాశం ఎక్కువ ఉండడం. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా తాను కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాల్సిందే అని అంటున్నారు. కానీ ఎంతవరకు సాధ్యమవుతుందో పరిశీలించాలి. దాంతో పాటుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని, లేకుంటే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని అన్నట్టు ప్రచారం జరుగుతుంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు నుండి వివేక్ వెంకటస్వామి వీళ్ళైతే పోటీలో ముందున్నారు. సామాజిక న్యాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సామాజిక న్యాయం పాటిస్తుందో అయితే వేచి చూడాల్సి ఉంటుంది. మంత్రివర్గ విస్తీర్ణపై ఏ విధంగా ముందుకెళ్తుందో అనేది చూడాలి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ముస్లిం మైనార్టీలో ఇప్పటికీ ఎమ్మెల్యేలు లేరు, వారికి ఏ విధంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు? అదే విధంగా ఇప్పుడు పార్టీ మారడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తే ఆ నాయకుడికి మంత్రివర్గంలో చోటు ఇస్తారా అనే అంశాన్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే జరుగుతుందా లేదా స్థానిక సంస్థలు మరియు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఇప్పుడు ఉన్నాయి కదా, వాటి తర్వాత అనేది మంత్రివర్గ విస్తరణ జరుగుతుందో అనేది చూడాలి. కానీ ఇన్ని రోజుల నుండి అనేక ముఖ్యమైన శాఖలైన హోంశాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ వంటి శాఖలను మంత్రి లేకుండా కాంగ్రెస్ పార్టీ నడిపేయడం అనేది చాలా విడ్డూరంగానే ఉంది.